హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యూ? మీరు ఎంతో ఆసక్తితో థంబ్నెయిల్ చూసి వీడియోని ఓపెన్ చేసినందుకు గాను మిమ్మల్ని ఏమాత్రం నిరుత్సాహపరచకుండా మీకు ఎంతో ముఖ్యమైన బిహేవియరల్ ఆస్పెక్ట్ గురించి ఈరోజు చెప్పబోతున్నాను. అది ఏమిటంటే పేషెన్స్, అంటే సహనం, అంటే ఓర్పు. సహనం గలవాడికి సాధించలేదంటే ఏముండదు. ఓర్పుతో ఏదైనా సాధించగలుగుతాడు. అదే ఈరోజు మనం చెప్పుకోబోతున్న అంశం. దీనివల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి. సహనం కోల్పోతే ఎన్ని నష్టాలు ఉంటాయి. అదే సహనంతో వ్యవహరించేవాడికి చాలా విజయాలు చేకూరుతాయి, ఎంతోమంది ప్రశంసలు కూడా లభిస్తాయి. దీని గురించి డీటెయిల్డ్గా మాట్లాడుకుందాం. ఈలోగా మీరంతా ఈ ఛానల్కి సబ్స్క్రైబ్ చేశారని తెలుస్తున్నాను. చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, చేసుకున్నారు కదా? సో ఇక ముందుకు వెళ్దామా? లెట్స్ స్టార్ట్. సహనం అంటే ఏమిటి? ఎదుటివాడు చెప్పేదాన్ని శ్రద్ధగా వినకుండా కొంతమంది అసహనం కనబరుస్తూ ఉంటారు. ఏంటి చెప్తున్నాడు అనిపిస్తుంది కదా. అంటే శ్రద్ధగా వినడమే సహనం ఉండటం అనేది. ఎప్పుడైతే మనం ఎదుటి వాళ్ళకి తగినంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో, వాళ్ళు చెప్పేది చాలా జాగ్రత్తగా వింటున్నామో, అదే మీరు సహనం ప్రదర్శిస్తున్నట్లు లెక్క. ఈ కొంతమంది ఎవరైనా విమర్శిస్తే వాళ్ళు తట్టుకోలేరు. వాళ్ళలో ఏమాత్రం సహనం ఉండదు, ఓపిక ఉండదు. వెంటనే తిరిగి గట్టిగా ఏదో అనేయటమో, తగువ పెట్టుకోవడమో, కొట్లాడుకోవడమో చేస్తూ ఉంటారు. కానీ సహనం ఉన్నవాడు ఏం చేస్తాడు? వాడు ఏదైనా అన్నప్పుడు కొంచెం ఓర్పుతో భరిస్తాడు. కానీ కొద్ది క్షణాలు గడిచినప్పటికో, కొద్ది రోజులు గడిచినప్పటికో అప్పుడు అసలు నిజమేమిటో తెలుస్తుంది. ఆ తప్పుగా బిహేవ్ చేసిన వాడికి పశ్చాత్తాపం కలుగుతుంది. సరైన వాడైతే వాడు తన తప్పును తెలుసుకుని, అయ్యో తప్పు అయిపోయింది, క్షమించు, నువ్వు చాలా ఇలా అనుకోలేదు నీ గురించి అని అంటాడు కదా. అంటే మనం సహనం ప్రదర్శించడం వల్ల ఆ విధమైన గౌరవం మనకి పెరుగుతుంది. ఎదుటివాడు మనల్ని అర్థం చేసుకునే టైం వస్తుంది తప్పకుండా. సో ఈ సహనం ఎన్ని అవమానాలు ఎదురైనా ముందు కొంచెం మనం భారతంలో ఒక ఇన్సిడెంట్ గురించి చెప్పి తర్వాత మన జనరల్ మ్యాటర్స్ కూడా మాట్లాడుకుందాం. భారతంలో మీకు తెలుసు, పాండవులు ఆ జూదంలో ఓడిపోయినప్పుడు ద్రౌపదిని తీసుకొచ్చి కురువు సభకి వస్త్రాభరణం చేయిస్తాడు దుర్యోధనుడు. దుష్ట చతుష్టయం ఉంది కదా, దుర్యోధన, దుశ్శాసన, కర్ణ, శకుని, వీళ్ళంతా కలిపి ఎంజాయ్ చేస్తారు. ద్రౌపదిని సభకు తీసుకొచ్చి వస్త్రాభరణం చేసిన టైంలో కోర్స్ ఆవిడ కృష్ణుడి వల్ల రక్షణ పొందింది. కానీ ఆ టైంలో చూసే ప్రతి వాడికి కూడా ఎంతో కోపం వచ్చేస్తుంది. అదే భీముడు అయితే అప్పుడే విజృంభించి వాళ్ళందరినీ చంపేస్తానన్నట్ల టైప్లో భీముడు తయారవుతాడు. అర్జునుడు కూడా తక్కువ వాడు కాదు కదా. అర్జునుడికి కూడా చాలా తీవ్రమైన కోపం వచ్చి అందరినీ అప్పుడే దివ్యాస్త్రాలు ఉపయోగించి నాశనం చేద్దామని అనిపిస్తుంది. కానీ అది ఎందుకు జరగలేదు? అప్పుడు ధర్మరాజు సహనం ప్రదర్శించి వాళ్ళని శాంతపరిచి ఓపిక పట్టించాడు. అది అతనికి తర్వాత పే చేసింది. అందరూ అతన్ని ప్రశంసించారు. ఆ క్షణంలో సహనం కోల్పోయింటే ధర్మరాజు అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రుడై అలిగిన నాడు సాగరములన్నీ ఏకము గాకపోవు అని శ్రీకృష్ణుడు రాయబారానికి వెళ్ళినప్పుడు పద్యాలు పాడతాడు కదా. అటువంటి ధర్మరాజుకి ఎంత కోపం వచ్చినా కూడా సహనం ప్రదర్శించడం వల్ల అందరి దృష్టిలో అతను మంచివాడయ్యాడు. తర్వాత యుద్ధం జరగడం అవన్నీ వేరే జరిగినాయి. సహనానికి ఒక ఉదాహరణ ఈ ధర్మరాజు యొక్క మెంటాలిటీ. అలాగే మనం పల్లెటూరులో, నేను చిన్నప్పుడు ఒక చెరువు దగ్గరకో కాలువ దగ్గరకో వెళ్ళినప్పుడు ఒక పల్లెవాడు ఒక పెద్ద గేలం వేసుకుని అలా కూర్చుని, వాడు అక్కడ దిమ్మ మీద కూర్చుని అలా చూస్తుంటే నేను వెళ్ళి అతని వంక ఆ గేలం వంక చూస్తూ ఉండేవాడిని. చాలాసేపు చూడాల్సి వచ్చేది. వాడు ఎంతోసేపు, మనకు ఓర్పు ఉండదు, అతను మాత్రం ఓర్పుతో అలా చూసి సడన్గా ఇలాగనేవాడు. అంటే ఇంత చేప వచ్చి ఇక్కడ పడేది. అంటే గేలానికి చేప చిక్కడానికి చాలా సహనంతో అతను ఎదురు చూడాల్సి వచ్చింది. అలా చూస్తేనే వస్తుంది, లేకపోతే చేప దొరకదు అతనికి కదా. అది సహనం యొక్క రిజల్ట్ అలా ఉంటుంది. ఇంకా మనకి ఎక్కడైనా సంతకాలు చేయాల్సి వచ్చినప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ డాక్యుమెంట్స్ తయారు చేస్తారు కదా. ఆ డాక్యుమెంటేషన్ చాలామంది అదంతా చదివి అర్థం చేసుకుని సంతకం పెట్టాల్సి ఉంది యాక్చువల్గా. కానీ ఎంతమంది అలా పెడతారో? వాడు ఏజెంట్ చెప్తాడు ఇక్కడ సంతకం పెట్టండి అంటే ఇతను కళ్ళు మూసుకుని అక్కడ సంతకం పెడతాడు. కానీ రేపొద్దుట ఏదన్నా గొడవ వచ్చినప్పుడు లాయర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు లాయర్ అంటే ఎలా పెట్టారండి సంతకం ఇక్కడ చూడకుండా అంటారు. అంటే అలా చూడాలంటే మనకి సహనం, ఓర్పు ఉండాలి. అదంతా చూడాలి, చూసిన తర్వాత సంతకం పెట్టాలి. లేదంటే
ఈ విధంగా మోసపోవడమో లేదా ఏదన్నా భారీగా మనం చెల్లించుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇంకా కొంతమంది అధికారులు ఆర్డర్లు పాస్ చేసేటప్పుడు సడన్గా వాడికి ఏదో అప్పుడు అనిపిస్తుంది, వెంటనే ఒక ఆర్డర్ పాస్ చేస్తారు అలా చేయండి అని. ఈ లోపల ఎవరైనా కొంచెం గట్టిగా నిలదీసి ప్రశ్నిస్తే అప్పుడు వీడి యొక్క తప్పు ఏదో తెలుసుకుని మళ్ళీ ఆర్డర్ని ఉపసంహరించుకునే టైం కూడా ఉంటుంది, అవసరం కూడా వస్తుంది. సో ఇలా నేను చూశాను. ఒకసారి మా పై ఆఫీసర్ అలాగే ఒక రాంగ్ ఆర్డర్ పాస్ చేసేస్తే ఆ తర్వాత అతనికి నేను చెప్పాను, అది మీరు అలా చేశారు, మీరు చాలా ఆలోచన చేయలేదు, ఇలా తప్పు అంటే ఆయన మళ్ళీ తీరిగ్గా ఆలోచించుకున్న తర్వాత కరెక్ట్ అని అర్థమైంది ఆయనకి. ఆ ఆర్డర్ను ఉపసంహరించుకోవడం జరిగింది. అప్పుడు అతను నవ్వులు పాలయ్యాడు. ఎందుకు అలా జరగడానికి? హేస్టీగా సహనం లేకపోవడమే. ఓర్పుగా వ్యవహరించాలి. ఇంకా కొంతమంది చెప్పుడు మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే చాలా అనర్థాలు జరుగుతూ ఉంటాయి. ఈ భార్యాభర్తల మధ్య కానీ, అత్తాకోడళ్ళ మధ్య కానీ, లేకపోతే తోటి పిల్లలతో ఆటలు పాటలప్పుడు కానీ ఏవైనా చెప్పుకున్నప్పుడు ఎదుటివాడు కొంచెం సహనం ప్రదర్శించి చెప్పిన దాంట్లో నిజమెంత అబద్ధం ఏంటి అనేది ఏమన్నా ఆలోచన చేసుకుంటే మాత్రం తప్పకుండా మంచి జరుగుతుంది, అపార్థాలకి తావు ఉండదు. అందుకనే ఇప్పుడు సుమతి శతకంలో ఒక పద్యం ఉంటుంది, వినదగుని ఎవ్వరు చెప్పినా వినినంతనే వేగిపడక వివరింపదగున్, కనికల్ల నిజము తెలిసిన మనుజుడపే నీతిపరుడు మహిళ సుమతి అన్నారు. వినదగున్ ఎవరు చెప్పినా వినండి, కానీ దాన్ని చూసి నిజమేమిటో గ్రహించుకుని అప్పుడు మాత్రమే మీరు ముందుకు వెళ్ళండి. అప్పుడు మీకు కరెక్ట్గా బిహేవ్ చేసినట్లు అవుతుంది. అంతేగాని హేస్టీగా తొందరపడిపోయి ఎవడో ఏదో చెప్పాడు అదిగో పులి అంటే ఇదిగో తోక అన్నట్టుగా కాకుండా మనం అలాంటి వాటికి లొంగకుండా జాగ్రత్తగా ఉండటం వల్ల మనకి సానుకూలతగా ఫలితాలు వస్తాయి. ఇంకా ఒక డ్రైవరు డ్రైవ్ చేసుకుంటూ వెళ్తున్నాడు హైవే మీద. అతను జనరల్గా కొంతమందికి ఎదురు ఏం పని లేకపోయినా కూడా ర్యాష్గా డ్రైవ్ చేయడం అలవాటు. చాలా స్పీడ్తో చేస్తూ ఉంటారు. 100 కిలోమీటర్లు వెళ్ళాల్సిన కూడా 100, 120, 130, 140 కిలోమీటర్లతో కూడా వెళ్ళే వెహికల్స్ మనకి హైవే మీద చాలా కనపడుతూ ఉంటాయి. అటువంటి వాళ్ళే యాక్సిడెంట్కి గురై మరణం పొందుతూ ఉంటారు. అది కూడా మనం చూస్తూ ఉంటాం. నిజానికి అక్కడ కూడా కొంచెం ఓర్పు ప్రదర్శిస్తే ముందు వెళ్తున్న వెహికల్ని మనం ఓవర్టేక్ చేయొచ్చా చేయకూడదా అనేది ప్రాపర్గా జడ్జిమెంట్ చేసుకోవాలి సహనంతో. కొంతమంది అది చేసుకోక వాడు వెళ్తున్నప్పుడు అంత స్పీడ్తో ఇతను కూడా ర్యాష్గా వెళ్తుంటే సడన్గా ఆపోజిట్ నుంచి వేరే వెహికల్ రావడం, యాక్సిడెంట్కి గురవడం జరుగుతుంది. ఇది కూడా చాలాసార్లు మనకి ఇన్సిడెంట్లు కనబడుతూ ఉంటాయి. ఎంతోమంది పెద్ద వాళ్ళు కూడా చనిపోయారు అలాంటి ఇష్యూస్లో. అందుకని సహనం వల్ల ప్రాణాలు కూడా రక్షించబడతాయి. ఈ సహనం గుణం వల్ల రేపు అనేది మనకు విజయం లభిస్తుంది. ఇప్పుడు ఇవాళ చీకటి పడిపోయింది, రాత్రి అయిపోయింది అంటే ఇంత కారు చీకట్లో కూడా మనం సహనంగా ఎదురు చూస్తే తెల్లవారుతుంది, రేపు అనేది వస్తుంది, వెలుతురు తెస్తుంది. కాబట్టి అంటే చీకటి అధ్యాయం ముగిసిపోయి మళ్ళీ వెలుతురు వస్తుంది, కష్టాలన్నీ తొలగిపోయి మంచి రోజులు ముందు వస్తాయి. సహనంతో ఎదురు చూడాలి. కొంతమంది ఏదైనా జరిగినప్పుడు ఆ సహనం ప్రదర్శించకపోవడం వల్ల ప్రాణాలు కూడా కోల్పోతూ ఉంటారు. ఉదాహరణకి పరీక్షా ఫలితాలు వచ్చిన వెంటనే కొన్నిసార్లు కొన్ని కారణాల వల్ల కొన్ని నెంబర్లు మిస్ అవుతూ ఉంటాయి. అలాంటప్పుడు తన నెంబర్ లేదు, తను పాస్ అవ్వలేదు అని మనోవ్యతకు గురై సూసైడ్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు. అంటే అప్పుడు కొంచెం సహనం ప్రదర్శిస్తే అసలు నెంబర్ తందా కాదా అనేది మనం తెలుసుకుని లేదంటే దాన్ని రెక్టిఫై చేసుకుంటారు అవతల వాళ్ళు. ఆ విధంగా మనం ఓర్పు వహించినంత వరకు మనకి మంచి ఫలితాలు వస్తాయి. ఓర్పు వహించకుండా తొందరపడిపోతే దుష్ఫలితాలని పొందుతాం. కాబట్టి సహనం అనేది చాలా మంచి గుణం. ఇప్పుడు విత్తనం అనేది ఉంది, విత్తనాన్ని పాతితే వెంటనే మొక్క అవ్వదు కదా, ఓర్పుగా ఉండాలి కొద్ది రోజులు. అప్పుడే ఆ విత్తనం భూమిలో పాతిన విత్తనం మొలక అవుతుంది. మొలకైతే తర్వాత మళ్ళీ మనం సహనం పాటిస్తే అదే కొంచెం మొక్కలాగా తయారై పెద్దదవుతుంది. పెద్దదైన తర్వాత మొగ్గ తొడుగుతుంది. మళ్ళీ సహనం వహించాలి. సహనం వెంటనే ఏం జరగదు, టైం ఉంటుంది, దేనికి టైం దానికి ఉంటుంది. అది ఆ మొగ్గ అవుతుంది, మొగ్గని ఇస్తుంది. ఆ మొగ్గ పుష్పం అవుతుంది, ఆ పుష్పం ఫలం అవుతుంది, ఆ ఫలం నుంచి మళ్ళీ విత్తనం వస్తుంది. అలాగా సృష్టి కార్యం కొనసాగుతూ ఉంటుంది. అలాగే ఓర్పుతో ఉన్నప్పుడే మన గొంగళి పురుగు అనేది సీతాకోక చిలుకగా మారుతుంది. రెక్కలు వచ్చి అందమైన రెక్కలు ఏతో హాయిగా ఎగురుకుంటూ వెళ్తుంది. అలాగే గుడ్డు అనేది కొన్నాళ్ళ పాటు అలా ఓర్పుగా ఉన్నప్పుడే అది పిల్లగా మారుతుంది.
ఏదైనా కూడా ఈ సృష్టిలో ప్రతిదీ కూడా కాలంతో ముడిపడి ఉంది. ఆ కాలం అంటే కొంతకాలం మనం వెయిట్ చేయడం అంటే సహనాన్ని కనబరచడం, ఓర్పు వహించడం వల్ల మనకు అనేకమైన ప్రయోజనాలు ఉంటాయి అని మీకు తెలుసు. మీరు కూడా ఓర్పుగా ఎదురు చూడండి, ఫలితం వస్తుంది. ఇవాళ కాకపోతే రేపు వస్తుంది, రేపు కాకపోతే ఎల్లుండి వస్తుంది, రాకుండా ఉండదు. అలాగే మనం ఎదురు చూస్తున్నంతకాలం మనం విజయాన్ని సాధించడానికి సిద్ధంగా ఉండొచ్చు. తప్పకుండా విజయం వస్తుంది. దిస్ ఇస్ ఆల్ ఫర్ టుడే ఆన్ పేషెన్స్ ఆర్ సహనం. దీన్నే ఓర్పు అంటారు. ఓకే, ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి. నన్ను మరిన్ని మంచి ఐటమ్స్తో వీడియోలు తీసుకొచ్చేలాగా ప్రోత్సహించండి. ధన్యవాదాలు.